చాలా బాగా చేశారండి. ఏం నచ్చింది సినిమాలో మీకు? తెలియడానికి అంటే మూవీ చూడాలండి, మేము చెప్పేస్తే ఇంకేం చూస్తారు జనాలు. చెప్పండి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా, మీకు ఎలా అనిపించింది చెప్పండి. చాలా బాగుంది, మూవీ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఏ బాగా నచ్చింది మీకు సినిమాలో? అమ్మాయి అదే సెకండ్ హీరోయిన్ అమ్మాయి నివేద థామస్, తన యాక్టింగ్ చాలా బాగుందండి. కళ్యాణ్ యాక్టింగ్ నచ్చలేదా? అయ్యా ఆయన బాగుందండి. మీరు అమ్మాయి ఎవరిది బాగుంది అంటే అమ్మాయి తనది బాగుంది. సినిమాలో మీకు బాగా ఏం నచ్చింది చెప్పండి. సాంగ్స్ బాగున్నాయా, సినిమా కథ బాగుంది? కథ చాలా బాగుందండి, సస్పెన్స్ చాలా బాగుంది. పర్లేదు, డిఫరెంట్గా ఉంది మూవీ. కొంచెం అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. తను బిగినింగే కళ్ళలోకి వస్తుంది, కళ్ళలోంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడికి వెళ్తాడు, కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం కన్ఫ్యూజింగ్. లేదు, ఛాన్స్ యావరేజ్ నాకైతే ఏదో కొత్త కాన్సెప్ట్ తీయనికి చూసిండు. డ్రీమ్లో హీరో డ్రీమ్లో ఒక మర్డర్ చూస్తాడు, మళ్ళీ డ్రీమ్లో వెళ్ళడం. ఇది వర్కౌట్ అవ్వదు, ఇండియన్ సినిమాకి అసలు వర్కౌట్ అవ్వలేని కాన్సెప్ట్ ఇది. మొత్తం డ్రీమ్ ఒక మంచి ట్రై చేసిండు కానీ వర్కౌట్ అవ్వదు. ఆడియన్స్ స్టోరీయే బుర్రకెక్కదు అసలు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం పోయింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే డ్రీమ్లోకి వెళ్ళి మళ్ళీ డ్రీమ్లోకి ఇన్సెప్షన్ మూవీ టైప్లో తీయనికి చూసిండు కానీ వర్కౌట్ అవ్వదు. కళ్యాణం ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మంచి మూవీ, చాలా బాగుంది, సస్పెన్షన్ బాగుంది. సినిమా చూడకపోతే మంచి హైలైట్ అండి, బొక్కలాగా ఉంది సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ అన్న. ఇంతకన్నా ముందు సినిమా వచ్చింది కనుక ఈ సినిమా అయితే హైలైట్. పటాస్ సినిమా ఎలా ఉందో దానికన్నా ఒక కామెడీ సస్పెన్స్ అన్న. సినిమా మాత్రం సూపర్ హైలైట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని సార్ నివేద థామస్ కూడా సూపర్ యాక్టింగ్. అందరూ చాలా బాగా, చాలా అందరూ హైలైట్. అంటే ఇంటర్వెల్ సీన్ మాత్రం హైలైట్. ఇంటర్వెల్కి ఓకే, చాలా బాగుంది అన్న సినిమా మాత్రం హైలైట్. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, అంటే ఇది చూసే జనాల్ని బట్టి ఉంటుంది, వాళ్ళకి ఎక్కితే హిట్ కావచ్చు. ఆ థ్రిల్లర్ బాగా మెయింటైన్ చేశాడు డైరెక్టర్, గ్రిప్పింగ్గా ఉంది. 118 మూవీ చూశానండి. నాకైతే సినిమా యావరేజ్గా ఉంది, కానీ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మాత్రం హైలైట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, కానీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదనిపించింది నాకు. పటాస్ మూవీ అయితే ఒక రేంజ్లో పెద్ద హిట్ అయింది, కానీ ఈ మూవీ అయితే అంత రేంజ్ లేదు. కానీ ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. శాలిని యాక్టింగ్ కానివ్వండి, నివేద యాక్టింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి పాత్రలో న్యాయం చేసేదని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్స్ అయితే కళ్యాణ్ రామ్ పాత్ర హైలైట్, చూడొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్, తర్వాత ఏం జరుగుతుందో అన్నట్టుగా ఒక ఇంట్రెస్ట్ అయితే మాకు అనిపిస్తుంది మూవీలో. కానీ ఓవరాల్ అయితే సినిమా యావరేజ్, ఒకసారి చూడొచ్చు. కళ్యాణ్ రామ్ అండ్ శాలిని పాండే ఇద్దరు వాళ్ళది ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆమె శాలిని పాండే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కళ్యాణ్ రామ్ అయితే ఇప్పుడే ఇంత అందంగా కనిపించడం ఈ సినిమాలో గృహన్ గారు చాలా బాగా ఆయన్ని అలా చేశారనమాట. ఇంకా సినిమా వైజ్ ఓరియంటెడ్ వస్తే ఇది ఒక టైప్ ఆఫ్ మూవీ అండి. ఒక డ్రీమ్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటుంది కదా, ఆ జోనర్లోకి వస్తుంది సినిమా. ఈ సినిమా చెప్పుకోవాలంటే ఎంటర్టైన్మెంట్ లేదండి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. అది నాకు తెలిసి వీళ్ళు డబ్బుల కోసం తీయలేదు ఇట్లాంటి సినిమా. లేదో సినిమా మీద ప్రేమతో తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమాలు రావాలనేసి తీశారంత సినిమా. ఒకటండి, ట్యాక్సీ వాళ్ళ కాన్సెప్టే ఉంటుంది కానీ సినిమాలో ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాటలు అన్నీ ఉండి హిట్ అయింది, కానీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఓవరాల్గా మిస్ అయిందండి. అయితే పక్కా ఏదో కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా ఇది. దీనిలో ఎంటర్టైన్మెంట్ లేదు, పాటలు అస్సలు లేవు, ఒక పాట ఏమో ఉంటుంది అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, కానీ గురన్ గారు ఫస్ట్ డైరెక్షన్లో కాన్సెప్ట్ అయితే రీచ్ చేయగలిగాడు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ విధంగా లేనప్పటికీ అందువల్ల సినిమా కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్, ఇట్లాంటి సినిమాలు రావాలి, బట్ ఇంక అంతేనండి, చెప్పలేము. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియనెట్ న్యూస్ ఛానల్.